నమస్తే అన్న, మీ పేరు? రాములు. దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్ అన్న 50,000 మెజారిటీతో ఫుల్గా గెలుస్తాడు. అంటే ఇక్కడ చేశాడంటారా? ఈ 2.5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి? 2.5 సంవత్సరాల రఘునందన్ చేసిన అభివృద్ధి ఎక్కడ చేయలే. ఎక్కడ మన దుబ్బాక అనేది నియోజకవర్గం ఎక్కడ తెలవలే. అంటే ఇది బస్ స్టాండ్ ఇవన్నీ రఘునందన్ రావు చేసిన. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇంతవరకు ఈ 9 ఏళ్ళ ఎంపీగా చేసిండు. ఆయనకు ఒక ఊరు మా పక్క విలేజ్ అచ్చమాయపల్లి నుంచి మేమే పోతే మీరు ఎవరు అని అడిగే క్యాండిడేట్ రోజు తెల్లారితే వాళ్ళ బాయి పక్క పడిన మా పొలం మీరు ఎవరు అని అడుగుతారు. మనిషిని గుర్తుపెట్టుకోలేడు. ఓకే ఎట్లా మరి కేసీఆర్ మళ్ళీ మూడోసారి గెలుస్తాడు? కేసీఆర్ గెలవడు మనదే ప్రభుత్వం వస్తుంది. బీజేపీ వస్తుంది. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటే? బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటే సామాన్యులు ఉండాలని, అందరికీ సమన్యాయం కావాలి. నమస్తే, రాజు అన్న పేరు. డెవలప్మెంట్ అంటే రఘునందన్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయింది. ఇక్కడ స్థానికంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఎంపీ నిధుల నుంచి ఒక వర్క్ చేసింది ఏం లేదు. సో ఇప్పుడు జనాలు కూడా చాలామంది రఘునందన్కే మద్దతు తెలుపుతున్నారు. చెప్పాలంటే ఆయన వచ్చిన తర్వాతనే కొన్ని పనులు అయినని చెప్పి వాళ్ళ జనాల నుంచి వచ్చిన టాకే అది. యూత్ కూడా చాలా మటుకు 99% యూత్ రఘునందన్కి సపోర్ట్ చేస్తారు. పార్టీలకు అతీతంగా కూడా రఘునందన్ గెలిపేయాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. మాకు తెలిసి రఘునందన్ అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని. స్టేట్లో మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ అంటే హంగ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే త్రిముఖ పోటీ ఉంది కాబట్టి హంగ ఏర్పడే అవకాశం ఉంది. దాన్ని బట్టి చెప్పగలుగుతాం. ఇక్కడ గజ్వేల్లో కామారెడ్డిలో 2 దగ్గరలో పోటీ చేయడానికి ఎట్లా చూస్తున్నారు? కామారెడ్డి గజ్వేల్ అంటే గెలవాలనుకున్న ఒక దగ్గర పోటీ చేస్తాడు, గెలవలేని అవకాశం లేదు కాబట్టి 2 దగ్గర పోటీ చేస్తున్నాడు. గజ్వేల్లో ఈటెల రాజేందర్ గారు టఫే ఇస్తున్నాడు. కామారెడ్డి కూడా వెంకటరామారెడ్డి గారు అక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థి, ఆయన టఫే ఉన్నది కాబట్టి గెలవకపోవచ్చని మా యువత. అంటే చెప్పండి, బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే? బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే వేరే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు ఓన్లీ స్టేట్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఏముందంటే దేశం కోసం ఆలోచించేది. దేశం కోసం ఆలోచించే పార్టీ ఏదనంటే బీజేపీ పార్టీ. బీజేపీ అంటేనే దేశం కోసం ఆలోచించేది కాబట్టి యువత ఎక్కువ మట్టుకు ఏంటంటే దేశం కోసం ఆలోచిస్తారు కాబట్టి, దేశభక్తి ఉన్న కలిగిన వ్యక్తులు కాబట్టి బీజేపీకి మద్దతు ఇద్దాము. ఇంకోటి ఏంటంటే బార్డర్ పరంగా చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఫుల్ రైడ్స్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చాడు. నమస్తే సార్, మీ పేరు? సాన తిరుపతి సార్. మిరుదొడ్డి గ్రామం. ఇక అభివృద్ధి ఏముందంటే టీఆర్ఎస్ వాళ్ళ సొంత ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది. ఒకటి ఇప్పుడు రోడ్లు శాంక్షన్ అయితే ఇదివరకు రోడ్డు మేము తెచ్చామంటారు. ఎమ్మెల్యేనే రఘునందన్ రావు చేసిండు. ఏది రోడ్డు సీసీ రోడ్డు శాంక్షన్ చేసింది ఆయన్ని. ఇది మల్లపల్లెకి పోతుంటే చాలా అక్కయ్యలేన్లు చెల్లెన్లు చాలా రకరకాల ఆ గుంతలల్లో పడి అన్నమో రామచంద్ర అవుతూ ఉంటే ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కానీ రోడ్ వేద్దాం, ఈ రోడ్కి ఏదో నిధులు తెచ్చి శాంక్షన్ చేద్దామని చెప్పేసి ఏ రైతులు కూడా ఆనాడు మాట్లాడలేదు టీఆర్ఎస్ నాయకులు. మల్లపల్లె పోతుంటే ఇలా పేరందాలు పెట్టుకున్న ట్రైన్ రోడ్డు రగన్న చేసిండు. ఏడికెళ్ళి మళ్ళీ వీడికెళ్ళి మొదలు పెడితే మోతే రుద్దులారం కాసాద ఇవన్నీ చేసిండు రోడ్డు. ఈ కాసాద రోడ్డు చూడరు అన్న ఒకసారి ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కదా. ఒకసారి రోడ్ ఎట్లా అవుతుంది, ఏం కథ అవుతుంది, వాళ్ళ సొంతం వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కదా. ఇక్కడ గోదావరి హాస్పిటల్ ఉన్నది, శాంక్షన్ అయ్యి దగ్గర 2024లో 2023లోనే అయింది. ఇదివరకు దానికి బిల్లు రాలేదు. హాస్పిటల్ ఆడ ఇదివరకు హాస్పిటల్ లేదు. ఆ పశువుల డాక్టర్ హాస్పిటల్ కూడా వాళ్ళు పందిస్తలేరు. ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో పందించాలి కదా. మరి ఇదే ఎమ్మెల్యే అనేటోడు అక్కడ మెడలు ఉంచుతుండు, కేంద్రంలో మెడలు ఉంచి కొట్టాడుతుంది కాబట్టి ఖచ్చితంగా 100 రాగానే గెలిపించాలి. రాగానే నిజంగానే నల్లకోట వేసుకుని కోర్టు అయినా వాదించగలుగుతాడు. ఇంకోటి ఖచ్చితంగా ఎందుకు గెలిపారంటే ప్రజలకు బుద్ధి తెప్పియాలి. బుద్ధి తెప్పివాల్సి వస్తుంది. మళ్ళీ పిల్లలకు ఉద్యోగాలు. రాష్ట్రంలో ఎట్లా ఉంటుంది? రాష్ట్రంలో కాదు, ఎక్కడైనా రాగలుగుతాడు. బీజేపీ పక్క గెలుస్తుంది అన్న. 100% నేను రైట్ ఇస్తున్నా. విన్నావా? ఈ రోడ్లు చేసింది ఆయనే కదన్న. హనుమన్ల గుడి కూడా శాంక్షన్ చేసి కట్టిండు. ఇక సీఎం అవుతాడంటే చేస్తే అవుతాడు కానీ సీఎం చేయడానికి అవుతాడు. బీజేపీ గెలిచే అవకాశం ఈడైతే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది ఎక్కడికి వెళ్ళి. కానీ పనులు చేస్తే ముందు గెలుస్తారు. ఇప్పుడు కన్న తల్లి ఆయన అన్నం పెడితేనే తల్లి అడిగితే అన్నం పెడతాను. తల్లి అడిగితే అన్నం పెడతాదన్న. ఏదైనా కానీ 100% బీజేపీ రాగానే కష్టంగా కొట్లాడతాడు కావచ్చు. ఆయన లాయర్ కాబట్టి ఆయన ఎక్కడైనా కొట్లాడతాడు. గ్రామ పంచాయతీ కూడా ఆయనగానే అయింది.
అంతకుముందుకు ఏమైంది ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కదా, రామలింగారెడ్డి చేసిండు, వీళ్ళందరూ చేసారు. వీళ్ళందరికన్నా గతం ముందు చేసింది ముత్తంరెడ్డి చేసిండు పనులు చాలా మటుకు. ఈ ఇద్దరికన్నా ముందు కూడా ముత్తంరెడ్డి చేసాడు, చెక్ డ్యామ్లు కట్టిండు, స్కూళ్ళు కట్టిండు, హాస్టల్ కట్టిండు, ఆయన చేసిండు అభివృద్ధి. వీళ్ళు చేయలే, ప్రభుత్వం వాళ్ళ చేతి ఉంది కాబట్టి ఎట్లా చేసినా మటర్ చేసినా బాగుంది అన్నీ నడుస్తున్నాయి వాళ్ళకు. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఆకుల మల్లేశవన్న, మిడిదొడ్డి గ్రామం, మిడిదొడ్డి మండలం, మిడిదొడ్డి జిల్లా సిద్దిపేట. ఎలా ఉంది మిడిదొడ్డి అభివృద్ధి? మిడిదొడ్డి అభివృద్ధి అయితే ఇప్పుడు ఈ 3 ఏళ్ళ నుంచి అయితే బాగుందన్న. అంతకుముందు ఓ 9 ఏళ్ళు అట్లా చేసిండు రామలింగారెడ్డి, ఆయన ఏం చేయలేదు. అంతకుముందు ముత్యంరెడ్డి చేసిన పనులు మాత్రమే ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు. అటువంటిది 9 ఏళ్ళ రామలింగారెడ్డి కూడా ఏం చేయలే. ఇప్పుడు రఘునందన్ రావు వచ్చినాక బై ఎలక్షన్స్ అయినాక ఈ రోడ్లు కానీ ఏవి కానీ ఆయన హైకోర్టులో కొట్లాడిండా, సుప్రీంకోర్టులో కొట్లాడిండా, ఎక్కడి నుంచి తెచ్చిండు అమౌంట్ అనేది తెచ్చిండు. ఆయన ప్రతి గ్రామాన రోడ్లు పోసేసిండు ఆల్రెడీ. అందరు అనుకుంటారు ఆయన ఏం చేస్తాడు, అధికారంలో లేడు అనుకుంటారు, కానీ ఆయన తెలివితేటలు అలాంటివి అన్న, అలా పనిచేయగలుగుతాడు ఆయన. ఇంకోటి యువకులకు ఏంటంటే బీజేపీ అంటే పిచ్చి, మత కల్లాల పార్టీ అనే విషయం అనుకుంటారు, కానీ మత కల్లాలు మేము చేయడం లేదన్న. బీసీ బంధు, దళిత బంధు అని టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంది, అది మత కల్లాలు మేము మాత్రం చేయడం లేదు. ఎట్లా మరి ఇక్కడ మళ్ళీ రఘునందన్ రావు ఖచ్చితంగా గెలుస్తాడు అన్న. ఈసారి ఒక 25-30 వేల మెజార్టీతో గెలుస్తాడు అన్న ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఇక్కడ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా లే అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు 9 ఏళ్ళ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఇక్కడ. ఆయన చేసిన పనులు అసలు ఒక పక్కన ఊరికి పోతే కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే ఎవరంటే ఏం చెప్తారు అన్న, అసలు ఆయన తెలియదు. కొత్త ప్రభాకర్ రెడ్డి అనేట ఆయన తెలియదు. ఎంపీగా గెలిచిండు ఆయన, ఎప్పుడు రాలే ఆయన, ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. ఆయనకి ఎన్ని ఊర్లు ఉంటాయి అనేది కూడా తెలియదు అసలు కొత్త ప్రభాకర్ రెడ్డికి. మా కాన్స్టిట్యుయెన్స్లో ఎన్ని విలేజ్ ఎన్ని ఊర్లు ఉంటాయి అనే విషయం మాత్రం తెలియదు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఆయనడే గెలుస్తాడన్న చెప్పు. ఇప్పుడు సిటీలో గిట్ట మీరు చూస్తున్నారు అన్న, ఎవరు గెలుస్తారు ఏంది అంటే ముసలోళ్ళు అంటారు, కేసీఆరే అంటారు విషయం. వాళ్ళకు ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, ప్రధానమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరో తెలియదు వాళ్ళకు, కనీసం ఆర్థిక శాఖ మంత్రి తెలియదు, ఏ శాఖలు తెలియదు వాళ్ళకు. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది? రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంటే ఉంటుందన్న. మోడీ మాత్రం ఖచ్చితంగా ఫామ్ అవుతాడు. మనకు ఇంకో గిట ఇప్పటికిట అన్న బియ్యము ఈ 3-4 కరోనా వచ్చినప్పటి నుంచి ఫ్రీ బియ్యం ఇస్తున్నాను. మాకు ఫ్రీ బియ్యం వచ్చేటివి ఇంకా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గెలిచినాక ఇట 5 సంవత్సరాలు ఫ్రీ బియ్యమే ఇస్తాడన్న ఆయన. మోడీ అంటే అలాంటి మంచి మాట చెప్పిండంటే ఆయన వేరే అధ్యయుడు విషయము. మ్యానుఫ్యాక్చర్ ఆల్రెడీ పెట్టి మేము తీసేయడము చేయడము అలాంటి పనులు మోడీకి అలాంటివి ఇష్టం ఉండవు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే బియ్యం ఏమన్నా చెప్పు, బియ్యం ఇస్తున్నాం మాకు ఇప్పుడు ఎన్నేళ్ళ సామాన్యులకు. ఇప్పుడు ఆయన మోడీ ఇస్తే మేమే ఇస్తున్నామని చెప్పుకుంటారు వాళ్ళు. ఇవి గిట్ట గట్లే చేస్తారు విషయాలు వాళ్ళు. రోడ్లు మేమే పోసినాం, మేమే చేసినాం. ఏ రోడ్డు పోయిండు, ఏడుకోయిండు, ఏ గ్రామం వస్తుంది వీడికి ఈ నిజవర్గం, కానీ ఆయనకే తెలియదు. ఎవరి ఆస్తులు వాళ్ళు కాపాడుకోవడానికే రాజకీయాలకు వస్తారన్న, ప్రజల పని చేయడానికి ఎవరు రావడం లేదు. బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ వస్తుంది అన్న. ఈసారి మాత్రం చాలా మేము అంటే చిన్న స్థాయి నుంచి వచ్చింది అన్న బీజేపీ, కాబట్టి చిన్న స్థాయి నుంచి వచ్చింది కాబట్టి కొద్దిగా మేము ఎదుగుతున్నాము. ఈసారి మాకు పోయినసారి తక్కువ మెజార్టీ వచ్చింది, ఈసారి మెజార్టీతో గెలుస్తాం అన్న, ఒక 30,000 మెజార్టీతో గెలుస్తాం. నమస్తే, నా పేరు శివకుమార్, ఇక్కడ ఇదే మిడిదొడ్డి లోకల్. ఇప్పుడు ప్రజెంట్ అయితే రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే అతి దారుణమైన పరిపాలన ఏదైతే ఉందో, ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి, కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం అంతా అతి దరిద్రమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఇది ఒక తెలంగాణ ప్రభుత్వమే. ఎందుకంటే అన్ని విషయాలలో ప్రతి దాంట్లో కూడా అవినీతే. ఎక్కడ అవినీతి లేని రోజంటూ లేదు. భూ ఆక్రమణలు కావచ్చు, అదేవిధంగా ఈరోజు గ్రూప్ 2 పేపర్ లీక్ కావచ్చు, కానిస్టేబుల్ మార్కుల్లో కొంచెం అవకతవకలు కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వాళ్ళ యొక్క పరిపాలనకు నిదర్శనాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ మొన్న గ్రూప్ 2 పేపర్ లీక్ అయింది. మరి కొంతమంది ఏం చేశారంటే గ్రూప్ 2 గురించి 6 నెలల నుంచి 7 నెలల నుంచి 8 నెలల నుంచి చదువుకొని వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూసిన టైంలో వీళ్ళందరూ ఈ యొక్క గ్రూప్ 2 ఉద్యోగాలు అమ్ముకొని విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసిరని చెప్పొచ్చు. కాబట్టి మేము విద్యార్థులు ఒకటే మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మీకు విద్యార్థులపై చిత్తశుద్ధి లేదు, మీకు ఉద్యోగాలు ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు,
ఏమున్నా ఒక రైతు బంధు, రైతు హామీ, రైతు బంధు ఎవడేమన్నాడు? అది నువ్వు ఇచ్చుకున్నావు, నీ హామీలు నువ్వు ఇచ్చుకున్నావు, నీ హామీలు కూడా నువ్వు సరిగ్గా నెరవేర్చిన పరిస్థితి. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని మనం ఈసారి ఈ తరిమి కొడితేనే మన యొక్క నిరుద్యోగులకైనా ఎవరికైనా రాష్ట్రంలో బీజేపీ రావాలి. ఎందుకంటే బీజేపీ ఎందుకు రావాలనేది నేను చెప్తా. ఖచ్చితంగా ఈరోజు సెంట్రల్లో చూసుకుంటే ఒకప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం జరగకముందుకు అది ఎప్పుడో ఒక 200 ఏళ్ళ నుంచి 300 ఏళ్ళ నుంచి అది కోట్లోనే మగ్గుతుంది. కానీ ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని కేర్గా తీసుకొని దాన్ని మాట్లాడి ఈరోజు ఈ యొక్క అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసి ఈరోజు జనవరిలో కూడా మనం అయోధ్య రామ మందిరాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. అదేవిధంగా కొన్ని పథకాలు కావచ్చు సెంట్రల్ ఇక్కడ ఎవరిని గెలిపించుకుంటారు? ఇక్కడ మేము రఘునందనరావుని గెలిపించుకోవాలనుకుంటాం. ఎందుకంటే రఘునందనరావు ఎందుకు గెలిపించుకోవాలంటే ఒక గ్రామ పంచాయతీ కట్టిండు మా ఊర్లో, ఈ రోడ్ వేసిండు. ఇంతవరకు మరి కొత్త ప్రభాకర్ రెడ్డి 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు, ఇంతవరకు కూడా మిడిదోడికి రాలే. ఆయనకు మిడిదోడి ఎట్లుంటుందో కూడా తెలియదు. అంటే నేను మిడిదోడికి వచ్చినా, నేను ఇన్ని చేసినా అన్నీ చేసినా అంటే కాదు. ఇలా నువ్వు ఎన్నడొచ్చినావో చెప్పు, నువ్వు ఎవ్వరు కూడా తెలియదు. అదే రఘునందరావుకు ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే ఆయన ప్రతి ఊరుకు తిరుగుతాడు, ప్రతి ఏ సమస్య ఉన్నా ముందుకొస్తాడు, ఆపతున్నా సంపతున్నా వచ్చి మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు. ఇక్కడ గ్రామ పంచాయతీ అయింది, రోడ్ అయింది. ఆయనకి ఎంత 2.5 ఎంత వీలుగా ఉన్నా అంత పని చేసిండు. 2.5 చేశాడు. ఇప్పుడు రెండోసారి గెలిపించుకుంటారు. మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఎందుకంటే చేసేటోనికే గెలిపించుకోవాలి. మాట్లాడతాడు అన్న. ఫస్ట్ సారి అసెంబ్లీలో మాట్లాడింది అన్న ఒకటే. ఇంతవరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంతవరకు కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడలే. కాబట్టి మా అన్న ఒక్కడే మాట్లాడిండు. కాబట్టి మీ అన్న కోసం ఖచ్చితంగా పనిచేస్తాం, అన్ననే గెలిపించుకుందామని మేము అనుకుంటున్నాం.